యోగ సాధకులందరికీ శుభోదయం. ఆరోగ్యాభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పవనముక్తాసనంలో ఫస్ట్ జనరల్ ఎక్సర్సైజ్ లాగా చేసి ఆసనాన్ని ఎలా చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. పవనముక్తాసనం అంటే ఆ పేరులోనే ఉందండి. మనకు పవనం అంటే గాలి. పవనముక్తాసనం అంటే చాలామంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు. ఈ ఆసనం ద్వారా, జనరల్ ఎక్సర్సైజ్ ద్వారా మనం పొట్టలో ఉన్నటువంటి ఆ యొక్క అపాన వాయువును బయటికి పంపించుకునేటువంటి విధానం ఈరోజు తెలుసుకుందాం. నిదానంగా సుఖాసనంలోంచి వెళ్ళకిలా పడుకోవాలి. నిదానంగా అలా పడుకున్నప్పుడు ఇప్పుడు జనరల్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఆసనం చేసుకుంటే మనకి బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక కాలుని మడిచేసి అలా పట్టుకొని 1 2 3 4 5 మళ్ళీ అపోజిట్ సైడ్ చేయాలి. మళ్ళీ 1 అది 2 3 4 5 అలాగే ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 కాళ్ళను ఒకేసారి 2 కాళ్ళు 1 2 3 4 5 ఇట్లా మనం 10 టైమ్స్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం రోజు రోజుకి ఎక్సర్సైజ్ని అనేది పెంచుకోవాలి. ఇప్పుడు ఆసనం ఎలా చేయాలో చూద్దాం. 2 కాళ్ళను తలను తీసుకొచ్చి అలా పట్టుకోవాలి. ఇది పవనముక్తాసనం. అది ఇలా మనం ఎంతసేపు అయితే ఉండగలుగుతామో మనం అంతసేపు ఉండాలి. ఆ ఉన్నప్పుడు మనకి పొట్టలో మనకు గాలిని ఒత్తిడి చేస్తుంది. అలా నిదానంగా ఉండగలిగినంతసేపు ఉండి రిలాక్స్, విశ్రాంతి స్థితి. ఇది పవనముక్తాసనం. మనం చాలామంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతుంటారు. ఈ యొక్క ఆసనాన్ని ట్రై చేసినట్టయితే ఉదయం సాయంత్రం, ఇది ఎవరు చేయకూడదంటే సివియర్గా బ్యాక్ పెయిన్ ఉన్నవారు, మెడ నొప్పి ఉన్నవారు చేయకూడదు. వీటిని బెల్ట్ పెట్టుకుంటారు కొంతమంది నడుముకి, వాళ్ళు మాత్రం ఈ ఆసనాన్ని నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు చేయకూడదు. పవనముక్త ఆసనాన్ని మరొకసారి చేద్దాం. 2 కాళ్ళను మడవాలి, 2 చేతుల్ని అలా పట్టేసి తలను తీసుకెళ్ళి ఆ మోకాళ్ళకు ఆనించాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన పొట్టలో ఒత్తిడి వచ్చేసి ఆ అపాన వాయువు అనేది వెళ్ళిపోతుంది. అందుకనే పేరులోనే పవనముక్తాసనం, ముక్తి కలుగుతుంది అన్నమాట. పవనం బయటికి వెళ్ళిపోతే ముక్తి వచ్చేస్తుంది మనకి. అలాగే నిదానంగా ఉండగలిగినంతసేపు ఉండి రోజు రోజుకి టైమింగ్ పెంచుకోవాలి. నిదానంగా సుఖాసనంలోకి వచ్చేసేయండి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. శుభోదయం. థ్యాంక్ యూ.